మాజీ మంత్రి దేవినేని ఉమామహేశ్వరరావు అతనికి గారు అని గౌరవిద్దామన్నా కూడా అది కాపాడుకునేటట్టుగా లేడు. ఎందుకంటే అతనికి ఓడిపోయింది. ఎందుకంటే ఆయాచితంగా అన్నా వదిలిన చనిపోతే అవకాశం వచ్చింది. అది 20 ఏళ్ల పాటు ఏదో రకంగా మాయపేలాలేకిచ్చి కొనసాగించాడు. అది అతని చేతిలో జారిపోయేటప్పటికి తట్టుకోలేకపోతా ఉన్నాడు. ఎక్కడ ఏది జరిగినా, జగ్గయ్యపేటలో జరిగినా నాకే అంట కడతాడు, నందిగాంలో జరిగినా నాకే అంట కడతాడు, ఇక మైలవరంలో ఏమి జరగకపోయినా నాకే అంట కడతాడు. నేను మొన్న అతను ఇక్కడికి వచ్చి మాట్లాడుతూ ఉన్నాడు. నందిగాంలో గంటా నవీన్ అనే సోషల్ మీడియా కార్యకర్త హత్య జరిగింది. ఆ చేసిన ముద్దాయిల్లో వైసీపీ నాయకుడు రవిశంకర్ ఉన్నాడు. అతను నీ అనుచరుడు కాదా, నువ్వు చెప్పాలా, నేను ప్రశ్నిస్తున్నా అంటున్నాడు. నీ వెధవ ప్రశ్నలకు మేము ఎవరు సమాధానం చెప్పం, కానీ ప్రజలకి సమాధానాలు చెప్పాలి కాబట్టి చెప్తున్నాను. నీకు ఇంకా తెలియని విషయాలు చాలా మంది ఉంటాయి. దేవినేని ఉమామహేశ్వరరావు, రవిశంకర్ నా అనుచరుడు కాదు. రవిశంకర్ నాకు బంధువు కూడా, దగ్గర బంధువు కాదు, దూర బంధువు. రవిశంకర్ నాకు కాదు, చాలా మందికి బంధువు. అతను జగ్గయ్యపేట నియోజకవర్గానికి సంబంధించిన మాగల్లి గ్రామానికి చెందిన వైసీపీ నాయకుడు, అది వాస్తవం. సామినేని ఉదయభాను గారికి అతను చాలా దగ్గర మనిషి. ఇప్పుడు ఏదో అతని మీద ఆరోపణలు వస్తే అసలు నాకు ఇది ఒక పత్రికా సోదరుడికి సంబంధించిన సబ్జెక్టు. నందిగామ నియోజకవర్గంలో, జగ్గయ్యపేట నియోజకవర్గంలో పత్రికా సోదరులు ఉన్నారు. నేను ఒకటే డిమాండ్ చేస్తున్నా, దేవినేని ఉమామహేశ్వరరావు లాంటి దగుల్బాజీ లుచ్చా రాజకీయ నాయకులు వ్యవహారం మీరు బయట పెట్టాల్సిన అవసరం ఉంది. ఎందుకంటే ఒక పత్రికా కుటుంబంలో మీ సోదరుడు ఒకటి చనిపోతే పోలీసులు విచారణ జరిపి ఎవరో కొంతమందిని ముద్దాయిలని, కొంతమంది సూత్రధారులని వాళ్ళు నిన్న ఒక ప్రెస్ మీట్ పెట్టి వివరాలు చెప్పారు. ఇతగాడు ఇక్కడికి వచ్చి దీన్ని రాజకీయం చేయాలని చెప్పి చూస్తా ఉన్నాడు. ఎందుకంటే పత్రికా సోదరులకు కూడా అన్ని విషయాలు తెలుసు. నందిగామ జగ్గయ్యపేట నియోజకవర్గ అక్కడ వాళ్ళకి స్థానిక విషయాలు తెలుసు. కాబట్టి నేనేం డిమాండ్ చేస్తున్నానంటే దీని మీద మీరు ఒక నిజ నిర్ధారణ కమిటీ చేయండి. దేవినేని ఉమామహేశ్వరరావు చెప్పేది కనుక నిజమైతే, పత్రికా సోదరులు కనుక అది అవును వసంత కృష్ణ ప్రసాద్ పాత్ర ప్రత్యక్షంగానూ పరోక్షంగానూ ఉందంటే కనుక నేను మీరేం చెప్తే అది చేస్తా. అట్లాగే అసలు దీనికి అతనికి ఏం సంబంధం లేదు, ఇది రాజకీయంగా దేవినేని ఉమామహేశ్వరరావు వాడుకుంటున్నాడంటే కనుక, ఎందుకంటే మీకు సంబంధించిన సబ్జెక్ట్ కదా, మీకు అందరికీ తెలుసు, మీరు చైతన్యవంతమైన వ్యక్తులు. ఏదో ఒక ఉద్యోగులు, ఒక మామూలు రైతులు, గృహంలో భూముల్లో ఈ వ్యవహారం కాదు, అది పత్రికా సోదరుడు కాబట్టి. అట్లా మీరు కనుక అతను తప్పుడు ఇట్లాంటి ఒక దాన్ని కూడా రాజకీయంగా మలుచుకొని బురద జల్లాల్సిన ప్రయత్నిస్తున్నటువంటి దేవినేని ఉమామహేశ్వరరావుని పత్రికా సోదరులు బ్లాక్ చేయాలి. అతను కనీసం ఒక 4 రోజుల పాటు ఏ మీడియాలో కూడా అతను కవర్ కాకుండా మీరు చూడాలి. ఎందుకంటే తప్పుడు వ్యవహారాన్ని, ఒక విషయాన్ని బయటికి తీయకపోగా ఇంకా దాన్ని వాడుకోవడానికి ప్రయత్నిస్తున్నాడు. కాబట్టి అతని యొక్క అంతరంగాన్ని ప్రజలకు మీరు తెలియజేయాలి. అతని యొక్క నీచపు ఎత్తుగడలు మీరు ప్రజలకు తెలియజెప్పాలి. పత్రికా సోదరులను కోరుతా ఉన్నాను. ఇట్లా ఎందుకంటే అందరికీ తెలిసిన విషయాలు, ఎరిగిన విషయాలు ఇట్లా మాట్లాడుతూ ఉంటాడు. ఎందుకంటే నాకు బంధువులు చాలా మంది ఉన్నారు. అంటే వాడు చేసే వాటిని నేను బాధ్యుడినా? దేవినేని ఉమామహేశ్వరరావుకి బంధువులు చాలా మంది ఉన్నారు. జేబులు కొట్టేవాళ్ళు, కన్నాలు వేసేవాళ్ళు, వాళ్ళు అందరూ. అన్నిటికీ దేవినేని ఉమామహేశ్వరరావు బాధ్యత వహిస్తాడా? ఇప్పుడు జగ్గయ్యపేట నియోజకవర్గానికి చెందిన వాడు గంటా నవీను, జగ్గయ్యపేట నియోజకవర్గానికి సంబంధించిన వాడు ఈ కొమ్మినేని రవిశంకరు. వైసీపీ నాయకుడు అయితే కావచ్చు, పోలీసు వారు అనుమానంతో అతని మీద పెట్టారు. అది అతను రేపు కోర్టులో నిరూపించుకుంటాడు. కోర్టులో నిరూపించుకోలేకపోతే శిక్ష పడుద్ది, అది అతను అనుభవిస్తాడు. తీసుకొచ్చి వసంత కృష్ణ ఏది ఎక్కడ జరిగినా నాకెళ్ళి చూపించడం, ఏమీ లేని ఇసుక వ్యవహారం అతని యొక్క కృష్ణా జిల్లాలో కృష్ణానది పరివాహక ప్రాంతంలో ఉన్న నియోజకవర్గాల్లో, ఒక్క మైలవరం నియోజకవర్గంలోనే ఇసుక రేవుల్లో ఇసుక తవ్వట్లేదు. ప్రైవేటు భూముల్లో కూడా ఈ సంవత్సరం 13 నెలల కాలంలో ఒక్క అనుమతి కూడా ఇవ్వాలి ఈ రోజు వరకు. నందిగామ, జగ్గయ్యపేట, పెనమలూరు, పెడన అన్ని నియోజకవర్గాల పరిధిలో ఇసుక ప్రైవేటు భూముల్లో గవర్నమెంట్ అన్ని చోట్ల జరుగుతూ ఉంది. ఇక్కడ నేను కావాలని అక్రమకు సంబంధించిన వ్యవహారాలు ఎక్కడైనా జరగడానికి వీల్లేదని చెప్పి అడ్డుపడిన శాసనసభ్యుడు నేనే. వీడు అన్ని మాట్లాడతా, ఎందుకంటే తనకి గతంలో దేవినేని ఉమామహేశ్వరరావు అనేవాడు ఒక రాజకీయ వ్యభిచారి. మొన్న ఈ ఆరోపణలు చేయటం, అక్కడ ఉన్న వాళ్ళ మీద అసలు సంబంధించిన వాళ్ళని ఎక్కడ ఏది ప్రస్తావించకుండా నాది ప్రస్తావించడం కూడా ఏంటంటే అతను కావాలని ప్రస్తావించే అంశం ఇది. కావాలని నన్నే టార్గెట్ చేసి మాట్లాడుతున్నాడు. అతనికి నేనే రాజకీయ శత్రువుని, అతని దృష్టిలో నేను ప్రత్యర్థిని కాదు, అతనికి నేను రాజకీయ శత్రువుని. కాబట్టి అతను ఎంతసేపటికి ఆ మాజీ ఊడిపోయిన పదవి గురించే ఆ బాధలో దుఃఖలో ఇవన్నీ మాట్లాడుతూ ఉన్నాడు. కాబట్టి ప్రజలు గమనించండి, గమనిస్తున్నారు. ఎందుకంటే మైలవరం నియోజకవర్గంలో
ఏది జరగట్లా, ఏది కనపడలేదు. కాబట్టి ఎక్కడెక్కడ నందిగామ జగ్గైపేటలో తీసుకొచ్చి నాకు ఆపాదిస్తా ఉన్నాడు. రేపొద్దున ఇక్కడ ఏం జరిగినా కూడా అన్ని నాకే ఆపాదిస్తాడు. అది అతను నైజం. 2, ఇంకోటి చెప్తా ఉన్నాడు. నేను పొరగొట్లో 2 సెంట్లు స్థలం ఇస్తే ఈ కృష్ణప్రసాద్ సెంటున్నర చేయటం ఏంటి, ఈ కృష్ణప్రసాద్ ఇదేంటి అదేంటి, నీ అమ్మ మొగుడు సొమ్ము ఏమైనా తెచ్చి నువ్వు 2 సెంట్లు ఇచ్చావా? నేను ఇచ్చానని చెప్తున్నావు. నీ అమ్మ మొగుడు సొమ్ము కాదు, నా అమ్మ మొగుడు సొమ్ము కాదు, ప్రభుత్వ సొమ్ము. నీకు చేతగాని దద్దమ్మవు నువ్వు 10 సంవత్సరాలు శాసనసభ్యుడిగా 5 ఏళ్లు మంత్రిగా ఉండి నీకు ప్లాట్లు ఇవ్వడం చేతగాల. మా ప్రభుత్వం ఒక విధి విధానాలు, అర్బన్లో అయితే సెంట్ అని, గ్రామీణ ప్రాంతాల్లో అయితే సెంటున్నారని ఒక విధానపరమైన నిర్ణయం ఉంది. దాని మేరకు ఈ రోజు మేము సెంటున్నర స్థలం నేను వచ్చిన తర్వాత మళ్ళీ ఇస్తాను. నువ్వు వచ్చేది చచ్చింది, నువ్వు 10 ఏళ్ళ నుండి ఇచ్చింది లేదు, మళ్ళా వచ్చంటే ఇది ఇస్తాడంట ఎదుగాడు. ఉన్నప్పుడు నేను ఒకటే ప్రశ్నిస్తా ఉన్నా, నువ్వు 10 ఏళ్ళు శాసనసభ్యుడిగా మంత్రిగా ఉండి మైలవరం నియోజకవర్గంలో ఎంతమందికి పట్టాలు ఇచ్చావు, ఎన్ని పట్టాలు ఇచ్చావు? మేము మా ప్రభుత్వ అధికారంలోకి వచ్చింది, మేము ఎన్ని ఇచ్చాము? అసలు నువ్వు ఎన్ని ఎకరాలు భూమిని కొనుగోలు చేశావు? మైలవరంలో అయ్యప్ప నగర ప్లాట్లు కూడా మా రాజశేఖర రెడ్డి గారి ప్రభుత్వం, మా ముఖ్యమంత్రి గారు ఉన్నప్పుడు ఆయన భూమి కొని దురదృష్టవశాత్తు ఆయన చనిపోయిన తర్వాత ఈ పట్టాలు ఇవ్వకపోతే దానికి కూడా నువ్వు పట్టాలు ఇచ్చినోడు చెప్తే నువ్వు 1 సెంటు కొన్నాడు కాదు భూమి. ఈ నియోజకవర్గంలో మేము మరుసుమల్లి కావచ్చు, పుల్లూరు కావచ్చు, లేదా గణపవరం కావచ్చు, లేదా కొండపల్లి కావచ్చు, ఎక్కడ భూములు ప్రభుత్వ భూములు లేకపోతే అక్కడ భూములు కొని ఎంత ఉంటే అంత మార్కెట్ రేట్కి మేము ప్రజలకు ఇచ్చాము. ఒక చోటకు వచ్చి అంటాడు భూములు ₹1 కొన్నాం అంటాడు. అంటే ఇక్కడ ₹1 ఉండాల్సిన 50 లక్షలకే కొంటున్నారు అంటాడు. ఓ చోటకు వచ్చాడు 5 లక్షల రూపాయలు 10 లక్షలు పెట్టుకున్నాను. ఏం లేదు, ఏదో ఒకటి గుడ్డగాల్సి ఎత్తిరేయటం. ఎక్కడ భూములు కొన్నా 3వ రోజు వాళ్ళకి అకౌంట్ లో డబ్బులు పడుతున్నాం అనేప్పటికీ రైతాంగం అంతా వచ్చి మేమిస్తాం ఇంత మంచి ధర ప్రభుత్వం అంటుందని ఓ పక్క అడుగుతా ఉంటే, ఇతను వచ్చి అటు నుంచి బ్రిడ్జ్ వచ్చి ఉంటే ఇంకా రేట్లు పెరిగి ఇవన్నీ ఏదో ఒకటి బురద చల్లాలి. మనం చేయలేకపోయాము, ఎదచోటు చేస్తున్నాడు కాబట్టి చూడలేము. ఇప్పుడు పేదలకు అన్యాయం జరుగుతుందంటే మరి నువ్వు 5 ఏళ్ళు మంత్రికి ఉండి ఏం న్యాయం చేసావు? నువ్వు అప్పుడు న్యాయం చేస్తుంటే అసలు ఈరోజు పేదలకు ఇవ్వాల్సిన అవసరం ఉండేది కాదు కదా ఇంత పెద్ద ఎత్తున. విజయవాడకి సంబంధించిన దాదాపు 50,000 లక్ష పట్టాల కార్యక్రమంలో భాగంగా సరిహద్దు నియోజకవర్గాల్లో మైలవరం, గన్నవరం, పెనమలూరు నియోజకవర్గాల్లో భూములు కొన్నారు. కేవలం వాళ్ళకి లేఅవుట్లు ఇవ్వడం కోసం ఇప్పుడు చివరిలో కొన్నారు. మొదట్లో ఏ గ్రామాల్లో ప్రభుత్వ భూములు ఉన్నాయో వాటిని ప్రైవేటు వాళ్ళ పొజిషన్లో ఉన్నా లాక్కొని వాటి ప్లాట్లు పేదవాళ్ళకి పంచమని చెప్పారు. అసలు ప్రభుత్వ భూములు లేని దగ్గర ప్రభుత్వ భూములు కొన్నాము. ఈ రోజున కొన్న ఆ భూములు చూసిన తర్వాత ఇట్లాంటి వాళ్ళకి ఏదో ఎదటోడు బాగుంటే చూడలేని తత్వం టైప్ కనపడతా ఉంది. ఇది ఇప్పుడు మన దగ్గర భూములు చూపించాం, మన దగ్గర భూములు వాళ్ళు యాక్సెప్ట్ చేసి బాగున్నాయి అనుకున్న తర్వాత ఇప్పుడు కొత్త చూసేటప్పటికి మళ్ళీ అయ్యి వేరే ఉద్దేశంతో ఉన్నది ప్రభుత్వం. ఇతను మాట్లాడే విషయాలు, చేసే విషయాలు, చెప్పే విషయాలు ఈ రోజు వాళ్ళ సోదరుడు ప్రెస్ మీట్ లో మాట్లాడతా ఉన్నట్టు కుండ బదలు కొట్టి చెప్పాడు. ఆ పత్రికా సోదరుడు అడుగుతున్నాడు ఎందుకు ప్రణేత చనిపోయింది, అసలు ఆ రోజు ఏం జరిగిందని. ఆ రోజు ఆ ప్రణేత గారి తండ్రి, వాళ్ళ అమ్మ, అతను ముగ్గురు మా వదిన కూర్చోబెట్టి మాట్లాడారు. అక్కడ గొడవ జరిగింది, దానివల్లే జరిగింది. ఏం జరిగింది అన్నది నేను అవసరమైనప్పుడు చెప్తాను అంటున్నాడు సొంత తమ్ముడు. ఆ రోజు మీరు కూడా ఉన్నారా? నేను కూడా ఉన్నాను. ఆ రోజు 99 ఎన్నికల్లో దాంట్లో చాలా సంచలన విషయాలు ఎందా చూశారు. ఆ పిల్లల్ని ఏం పట్టించుకోకుండా వాళ్ళకి అన్యాయం చేస్తే నా పిల్లల్ని ఏంటి ఎట్లా జరుగుతుందని చెప్పి అడిగితే నన్ను దూరం పెట్టి నన్ను ఇబ్బంది పెట్టాడని చెప్పాడు. ఇతగాడు 99లో మేమిద్దరం పోటీ పడినప్పుడు ఆ పిల్లలిద్దరిని తీసుకొని ప్రతి ఊరు ప్రచారంలో తిరిగి ఏం చెప్పాడు తెలుసా? నాకు ఇప్పుడు కొన్న సంతానం ఒక సంతానం తప్పితే నేను పిల్లలు అన్నో, నా అన్న పిల్లలే నా పిల్లలు, వాళ్ళ మంచి చెడు బాగోగులంతా నేను చూసుకుంటానని చెప్పి ఆ రోజు ఆ సానుభూతిని పోగేసుకొని తిరిగిన వీడు ఆ పిల్లల్ని ఇంత పట్టించుకోకపోగా, వాళ్ళ మొహం చూడకపోగా, వాళ్ళకి ఆడపిల్లలుగా ఏదో చిన్న చిన్న ఫంక్షన్లు, వేడుకలు, లేకపోతే ఓణీల ఫంక్షన్, ఇంకోటి వాళ్ళ స్థాయికి తగ్గట్టు తోళ్ళు, చిన్నోళ్ళు, పెద్దోళ్ళు అందరూ ఏదో చేసుకుంటారు కదా ఆడపిల్లలకి వాళ్ళకి పెరిగే కొద్దీ. ఇతను ఏమీ చేయకుండా వాళ్ళని అసలు దూరం పెట్టి ఇంట్లోకి రానివ్వకుండా వాళ్ళని అమెరికా పంపించేసిన ఘనత ఇతనికే దక్కింది. ఇతగాడు వచ్చి అనవసరపు అవాకులు చవాకులు మాట్లాడుతున్నాడు. ముందు నీ సంగతి చూసుకో దేవినేని ఉమామహేశ్వరరావు. నీకు అక్రమాలు అలవాటు, నీ నాయకులకి మీదో గ్యాంగు, మీ గ్యాంగుకి అలవాటు. కాబట్టి ఏమీ లేని వీటిలో పేదలకు మేము పట్టాలు ఇచ్చే భూములు చదును చేసి వాటికి చక్కగా అభివృద్ధి పరిచేస్తామంటే నువ్వు చూడలేవు. అదేదో అక్రమాలు జరుగుతున్నాయని ఏడుస్తావు. అంతేగాని ఇబ్రహీంపట్నంలో ఇప్పుడు మేము ఇవ్వబోయే ప్లాట్లకి లెఫ్ట్ రైట్ 2 లేఅవుట్లు ఉన్నాయి. వాటిలో ఆ నల్లమట్టిలో
అడుగు పెట్టడానికి లేదు, కరెంటు సౌకర్యం లేదు. ఇతగాడు 600 ప్లాట్లు ఇప్పించాడు ఆ రోజుల్లో హడావుడిగా. వాళ్ళకి ఏ మౌలిక సదుపాయాలు లేక ఈ రోజు నేను వాళ్ళకి రోడ్లు పోపించి కరెంట్ ఇప్పించి వాళ్ళు ఇల్లు కట్టుకొని ఉంటున్నారు వితౌట్ కరెంట్ లేకుండా. మీరు వెళ్ళి ఇప్పుడు చూడండి, నేను మొన్న కొంతమంది సోదరులను తీసుకెళ్లి చూపించాను. ప్లాట్లు ఇచ్చిన 3వ సంవత్సరం కూడా వాళ్ళకి ఇప్పుడు అక్కడ ఏమీ అవకాశం లేదు. ఈ రోజు నేను ఆ మౌలిక వసతులు ఏర్పాటు చేపిస్తున్నా. నన్ను అదే నేను చేస్తున్న తప్పు అంటా ఉన్నాడు అతను చేయని దానికి. ఇప్పుడు మధ్యలో ఇప్పుడు కొత్తగా లేఅవుట్ మేము డెవలప్ చేస్తున్నది పక్కదాంతో పోల్చుకుంటే 3 అడుగులు ఎత్తులేపాం. భవిష్యత్తులో దానికి మునకకు కానీ ఇంకొక దానికి కానీ ఏ అవకాశం లేకుండా ఏ ఇబ్బంది లేకుండా మేము నీట్గా డెవలప్ చేస్తున్నాం. ఈ అవాకులు చవాకులు మాట్లాడి అతను అవకాశం ఉంటే ఏం చేశాడు, దాన్ని ఏ రకంగా దుర్వినియోగం చేసుకున్నాడు అందరికీ తెలుసు. నేను మా పార్టీలో ఉన్న కూడా కొంతమందికి చెప్తా ఉన్నాను, మీరు దయచేసి గమనించండి. దేవినేని ఉమామహేశ్వరరావు అనేవాడు రాజకీయ వ్యభిచారి. అతనితో ఏదన్నా గనక సంబంధాలు నేర్పితే ఆల్రెడీ గతంలో తెలిసి తెలియక నేను కూడా ఒకసారి నేర్పా. వచ్చి తమ్ముడు మనం కలిసి డెవలప్ చేస్తున్నాం అది ఇదంటే నేను దగ్గర పోతే ఆ రోజుల్లో నాకు కూడా జబ్బులు వచ్చినాయి అతని మూలంగా, ఏది ప్రజల్లో చెడ్డ పేరు. ఆ తర్వాత అతను కుళ్ళిపోయి చెప్పా కదా, అతనికి ఇప్పుడు రాజకీయ ఎయిడ్స్ వచ్చింది. అతను ఓడిపోయి చివరి దశలో ఉన్నాడు. అతను గనక కొట్టుకుంటే వాళ్ళకు కూడా అదే వస్తుంది. దయచేసి అతనితో ప్రత్యక్ష పరోక్ష లావాదేవీలు కొంతమంది జరుగుతున్నట్టుగా మా దృష్టికి వస్తా ఉంది. అది ఎవరికీ మంచిది కాదు. అతను మునిగిపోతా ఇతరులు ముంచేవాడు, అతని కుటుంబాన్ని అతను సర్వనాశనం చేసినాడు. కాబట్టి అతని నైజాన్ని అర్థం చేసుకోండి, మైలవరం ప్రజలు అర్థం చేసుకోండి. ఇప్పుడు జరగనయ్యే మా మీద పెడుతున్నాడు. రేపు ఇక్కడ జరిగిన ఏమైనా ఉంటే ఇంకే రకంగా చేస్తాడో ఇక చూడక అర్థమవుతుంది. దయచేసి అందరూ గమనించాలని, అట్లాగే మైలవరం నియోజకవర్గ సమగ్రాభివృద్ధికి ధ్యేయంగా పనిచేస్తా ఉన్నాం. రైతులకి కొంతమందికి ధాన్యం పెద్ద ఎత్తున పంట దిగుబడులు వచ్చినందువల్ల కొన్ని మిల్లులు వాళ్ళే కొనటం, ఆ మిల్లులు వాళ్ళు రోజు కొన్ని కోట్లు వేసినా ఇంకా కొన్ని కోట్లు మిగిలినాయి. అవి కూడా మేము నిరంతరం చేసి